ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొబైల్ యాప్ సిద్ధమైంది. ఇవాళ ఈ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ప్రతి మండల కేంద్రంలోనూ ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించనున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో 1.5 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ కలెక్టర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ఈరోజు కలెక్టర్ ఇటు మంత్రి ఇన్ఛార్జ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తర్వాత సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కూడా ఈ పట్టాల పంపిణీ అయితే చేపడుతున్నారు. హైదరాబాద్ కలెక్టర్ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ తర్వాత ముషిరాబాద్కు సంబంధించిన నియోజకవర్గంలో 81 మందికి సంబంధించి కూడా లబ్ధిదారులకు అయితే పట్టాల పంపిణీ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాదు. ఇప్పటికే ఆ లబ్ధిదారులు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వారు ఆధార్ కార్డులు కానీ తర్వాత ఆ ఫొటోస్తో పాటు ఇక్కడికి రావాలని చెప్పి కూడా ముందస్తుగానే అధికారులు సూచించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఇటు కలెక్టరు తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది లబ్ధిదారులకు సంబంధించి కూడా కొంతమందికి తమకు ఇళ్ళు రాలేదని చెప్పి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే వారి వివరాలు సేకరించి తర్వాత వారు పరిశీలించడం చూస్తారు. కొంతమంది ఇల్లు రాలేదని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమైందమ్మా? చేసుకొని బతుకుతున్నాం మేము. మాకు ఇల్లు రాలేదు. ఎన్ని రోజులు కిరాయి కట్టుకొని బతకాలి? ఎట్లా సారు? మీకు చెప్పారమ్మా, మీకు ఇల్లు వచ్చిందని చెప్పారా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? లేదు సార్, లిస్ట్ లో ఉంది సార్ నా పేరు. 7 years నుంచి రెంట్ కట్టుకుంటున్నాము. ఇప్పుడు లిస్ట్ లో లేదు. అన్నిటికీ దీంట్లో కూడా ఉంది సార్ నా పేరు. ఇప్పుడు 38 houses లో ఓన్లీ 37 ఇస్తున్నారు. ఒక్క నెంబర్ నాదొక్కదే మిస్ అయింది. అదే అర్థం కావట్లేదు సార్. ఇస్తే అందరికి ఒకేసారి రావాలి సార్. న్యాయం జరగాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల. అందరికీ రావాలి. అందరూ బస్తీలో ఉన్న వాళ్ళమే. కుటుంబానికి 2 రావాలి. కుటుంబానికి 2 ఫస్ట్ ఒక ఇల్లుందా తల్లిదండ్రులు సంపాదించింది, ఆ ఇల్లుకు 2 రావాలి. 2 కొడుకులు ఉండని లేకపోని 2 రావాలి. ఇక్కడ గవర్నమెంట్ అయినా కూడా సీఎం కూడా కలెక్టర్ కైనా ఎవరైనా ఇంటికి 2 రావాలి. ఇంటికి 2 రావాలి. మేము కవాడు కూడా ఎల్బీనగర్ బస్తీ అండి మాది. మాకు 38 houses శాంక్షన్ అయినాయి. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినాయి. కానీ మాకు వచ్చినాయి మాత్రం 37 వచ్చినాయి. మరి ఆ ఒక్క నెంబర్ ఎందుకు మిస్ అయిందో తెలియదు. మరి బస్తీ లీడర్ల ప్రాబ్లం ఉందా, మరి ఏం గేమ్ ఆడుతున్నారు అనేది తెలియదు. కానీ మాకు మాత్రం మిస్ ఎట్ టైం అందరికీ ఇవ్వండి. 1% మిస్ అయినా మాకు కూడా 37 వస్తాయి. ఎట్ టైం మిస్ 38 ఇవ్వండి, లేకపోతే ఇల్లు ఆపేయండి. మరి ఇన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలు కిరాయి కట్టిన వాళ్ళము మేము సెపరేట్ అయిపోయి వాళ్ళు ఇళ్ళలో వెళ్తే మరి మేమేడు ఉండాలి? రోడ్ల మీద బతకాలా? కిరాయి కట్టుకుని బతకాలా? సావాలా? వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటే మరి మేమేడు ఉండాలి? సొంత ల్యాండ్లో మేము ఇల్లు కడితే ఇస్తే ఒకటేసారి 38 ఇల్లు ఇస్తేనే ఓకే, లేకపోతే ఇల్లు ఆపేయండి అంతే. 37 ఇస్తే మాత్రం నేను ఒప్పుకునేదే లేదు. ప్రతి దానికి ప్రతి మీటింగ్ అటెండ్ అయినాము. ఎక్కడ రమ్మంటే అక్కడ పోయినాము. ఇక ఎండింగ్ వచ్చి లిస్ట్ మిస్ అయిందంటే ఏమన్నా అర్థమేమన్నమాట? మేము ఆర్డీ ఆఫీస్ పోలేదా? ఈరోజు చెప్పారా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రాలి వచ్చి మీకు లబ్ధిదారులు మాత్రమే రమ్మని కూడా చెప్పారండి. మాకు ఫోన్ చేసుకొని వచ్చినాం మేము. ఇప్పుడు వచ్చిన తర్వాత 37 ఉన్నాయంటే ఏమన్నమాట నాకు అర్థం కాదు. మరి మేమేమైనా సావాలా బయట పోయి? వాళ్ళందరూ 37 ఉంటారు. మరి మేమే ఉండాలా? ఊరేసుకొని సావాలా? ఇదేనా న్యాయం అనేది? ఇదేనా రేవంత్ రెడ్డి న్యాయం చేసేది? మాకు లబ్ధిదారులకు సంబంధించి మరి కాసేపట్లో కూడా ఇల్లుని పంపిణీ అయితే చేసే కార్యక్రమం అయితే చెప్పడం జరిగింది. దీంట్లో కొంతమందికి లిస్టులో పేరు వచ్చినా కానీ తమకు ఇల్లు రాలేదని చెప్పి కూడా అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మరి కాసేపట్లో ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్తో పాటు తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కూడా పట్టాలకు సంబంధించి కూడా పంపిణీ అయితే కార్యక్రమం అయితే మరి కాసేపట్లో కూడా చేయనున్నారు. ఓటు స్టూడియో.